నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పల్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డేలో మరోసారి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మధ్య జరిగిన రన్అట్ క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసింది. ఇప్పటికే 2024లో జరిగిన టీ20 మ్యాచ్లో గిల్తో మిస్కమ్యూనికేషన్ కారణంగా రోహిత్ డకౌట్ అయ్యాడు. ఇప్పుడు 2026లో మళ్లీ అదే తరహా ఘటన జరగడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. చేస్ ప్రారంభించిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి టచ్లో కనిపించారు. రోహిత్ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్తో 6 కొట్టగా 2 4లు కూడా బాదాడు. గిల్ కూడా అద్భుతమైన స్ట్రోక్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ +1. భారత్ 46 పరుగుల వద్ద ఉండగా మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వేసిన బంతిని రోహిత్ మిడ్ వికెట్ వైపు ట్యాప్ చేసి సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్ చివరి క్షణంలో నో అని చెప్పడంతో రోహిత్ తిరిగి క్రీజ్లోకి చేరడానికి ప్రయత్నించాడు. అప్పటికీ ఫీల్డర్లు బంతిని వేగంగా సేకరించి వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్కు విసిరారు. రోహిత్ క్రీజ్ చేరకముందే బైల్స్ ఎగిరిపోవడంతో ఆయన రన్అట్ అయ్యాడు. రోహిత్ 16 బంతుల్లో 16 పరుగులు చేసి నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఈ ఘటన చూసిన వెంటనే అభిమానులకు 2024 టీ20 మ్యాచ్ గుర్తొచ్చింది. 2024లో మొహాలీలో జరిగిన టీ20 మ్యాచ్లో కూడా ఇదే తరహా మిస్కమ్యూనికేషన్ జరిగింది. అప్పుడు కూడా రోహిత్ సింగిల్ కోసం పరిగెత్తగా గిల్ స్పందించకపోవడంతో రోహిత్ డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే జంట మధ్య రన్అట్ జరగడంతో సోషల్ మీడియాలో రోహిత్ వర్సెస్ గిల్ రన్అట్ పార్ట్ 2 అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే రోహిత్ అవుట్ అయిన తర్వాత గిల్ అద్భుతమైన బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.